యోవాను 15వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు. జాన్ చాప్టర్ నంబర్ 15 ఫ్రమ్ వర్స్ నంబర్ 18 టు 19. లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. చాలు. సో ప్రభు ఇక్కడ ఫస్ట్ ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, ఇఫ్ పీపుల్ ఆర్ హేటింగ్ యూ, దట్ మీన్స్ దే హేటెడ్ మీ ఫస్ట్. అంటే ఈ భూలోకంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక 100 మందికి ఆయన వాక్యం చెప్తే దానిలో ఒక 60 మందియో 70 మందియో 80 మంది మాత్రమే వారు ఏం చేశారంటే ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యారు. కొంతమంది ఈయన మెస్సయ్య అని వారు నమ్మారు, ఇంకా కొంతమంది ఈయన మెస్సయ్య కాదేమో అని చెప్పి దాన్ని ప్రూవ్ చేయటానికి ఇంకా సగం మంది వారు ఏం చేశారంటే వారు కూడా లేచారు. కానీ ఇక్కడ మనం ఒకటి చూడగలుగుతున్నాం. ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, ఇఫ్ ద వరల్డ్ హేట్స్ యూ అంటే ఇట్ హేటెడ్ మీ ఫస్ట్ అని అంటున్నాడు. ఒకవేళ లోకం మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది అనుకుందాం, అది నన్ను ఫస్ట్ వ్యతిరేకించింది అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. అంటే దీనిలో ఒకటి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? సేవలో ఉన్నామంటే వ్యతిరేకం అనేది కామన్. ఎంతమందికి అర్థమైంది? మనకు వ్యతిరేక రాకపోతే మనం కరెక్ట్గా ఎక్కడనో చేయట్లేదని అర్థం. అంటే దేర్ సంథింగ్ రాంగ్. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఏమంటున్నాడంటే, నాకే వచ్చిందయ్యా మీకు అని అంటున్నాడు. మీకు వచ్చిందంటే మీకన్నా ముందు నాకు కూడా వచ్చింది అని ప్రభు ఈరోజు మీకేం చేస్తున్నాడు అంటే గుర్తు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గుర్తు చేస్తున్నాడు. మీకు మాత్రం కాదయ్యా, నన్ను కూడా వ్యతిరేకించారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అని చెప్పేసి ప్రభు ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాడు. అంటే ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలో ఆయన నడిచినప్పుడు చెప్పిన మాటలు. కానీ నేనేమంటున్నానంటే, సి గాడ్ ఇస్ రిమైండింగ్ యూ దట్ ఇఫ్ ద వరల్డ్ ఇస్ హేటింగ్ యూ, ఇట్ హేటెడ్ హిమ్ ఆల్సో ఫస్ట్. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే వారు వదిలిపెట్టలే. మీరు సేవలో మీరు నడిచేటప్పుడు ప్రభు ఈరోజు మీకు ఫస్ట్ ఆయన ఏం గుర్తు చేస్తున్నాడు తెలుసా? అవంతా కూడా పట్టించుకోకూడదు అని అంటున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం ఎలాంటి క్యారెక్టర్ మనం బిల్డ్ చేసుకోవాలి తెలుసా? ఏదన్నా ఎవరన్నా ఎదురుగా వారు మాట్లాడినా, చిన్నగా మాట్లాడినా, లేకుంటే మన సేవ గురించి తప్పుగా వారు మాట్లాడినా మనం ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు రియలైజ్ దట్ దే హేటెడ్ ఈవెన్ జీసస్ క్రైస్ట్. అంటే యేసు ప్రభుని కూడా వారు వ్యతిరేకించారు. హల్లెలూయా. ఆయన ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమంది గాయాలను కట్టాడు, ఎంతోమంది రాజ్యం గురించి ఆయన బోధించాడు. కానీ ఆయన్నే వారు ఏం చేశారంటే తప్పు పట్టారంట. హల్లెలూయా. అంటే ఈరోజు మనకెక్కడన్నా ఎదురుగా ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతున్నారంటే మనం ఎవరిని ఒకసారి గుర్తుంచుకోవాలి తెలుసా? ఆ యేసు ప్రభుని గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఆయన వట్టిగా ఈ భూలోకంలో మాట్లాడలేదు, కానీ వారికి ఎంత సేవ చేసినా ఆయననే సిలువకి ఎక్కించారంట ఆ ప్రజలు కదండి. అంటే ఈరోజు ప్రభు ఈరోజు మీకు ఏమంటున్నాడంటే, హీ ఈస్ టెల్లింగ్ టు యూ టు రిమైండ్ వాట్ జీసస్ హ్యాడ్ గాన్ త్రూ ఆన్ దిస్ ఎర్త్. అంటే యేసు ప్రభు ఈ భూలోకంలో ఆయన వెళ్ళిన ఆ మార్గాన్ని ఆయన గుర్తు చేసుకోమని ఆయన అంటున్నాడు. సో సెకండ్ వర్స్ మనం ఏం చూస్తున్నాం తెలుసా? 19వ వచనం ఒకసారి రీడ్ చేయండి. వర్స్ నెంబర్ 19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ఆయన ఏం చేసుకున్నాడంట ప్రభు? ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే, ఇట్ వుడ్ లవ్ యూ యాజ్ ఇట్స్ ఓన్, యాజ్ ఇట్ ఈస్. You do not belong to the world, but have chosen you out of this world. అంటే ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడంటే తెలుసా? ఆయన యొక్క శిష్యులను. ఈ భూలోకంలో ఉన్నవారిలాగా ఉండేవారిని ప్రభు ఎన్నుకోలేదంట.
ఆ భూలోకంలో ఉన్న వ్యత్యాసంగా ఉన్న వారిని ప్రభు పట్టుకొని ఆయన ఎన్నుకున్నాడంట ఆయన సేవ. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏం తెలుసా? మీరు ఈ లోకంలో నడిచేవారు వేరేలాగా నడవాలి ఈ భూలోకంలో. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? యు ఆర్ సపోజ్ టు వాక్ డిఫరెంట్ ఇన్ యువర్ మినిస్ట్రీ కంపేర్డ్ టు ద వరల్డ్. అంటే మనము ఈ లోకంలో వేరే వాళ్ళు చేసేలా మనం చేయకూడదంట. మనం ఎలా ఉండాలంటే తెలుసా? ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు గనక ఈ లోకం ఎలా ఆలోచిస్తుందో అలా ఆలోచించడం మనం వదిలిపెట్టాలి. ఏమంటారు? లోకం ఎలా ఆలోచిస్తుందో అలా ఆలోచించడం కూడా మనం పక్కకు పెట్టాలి. లోకంలో ఉన్నవారు ఎలా వారు ప్రయత్నాలు చేసి వారు పైకి వస్తారో అలా మనం ప్రయత్నం చేయకూడదు. కానీ మనం ఎలా ప్రయత్నం చేయాలంటే తెలుసా? మనల్ని ప్రభు ఎన్నుకున్నాడు గనక మనము ఆ గ్రూప్లో మనము ప్రత్యేకంగా మనం కనపడాలంట. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, నేను ఎన్నుకున్న వారు గనక మీరు ఈ లోకంలో ఉన్న వారి దగ్గర నుంచి మీరు దూరంగా ఉండే ఒక వ్యక్తిగా మీరు మారిపోతారు అని ప్రభు ఇక్కడ ఆయన గుర్తు చేస్తున్నాడు. సో దానికి అర్థం ఏంటంటే, ఒకసారి ఒక దైవజనుడు ఆయన ప్రీచ్ చేస్తూ ఉన్నాడంట. అప్పుడు అక్కడ చర్చ్లో ఉన్న కొంతమంది వారు టక్కని వారు లేచారంట. లేచేసి వారేమన్నారంటే, అయ్యా మీరు వాక్యాన్ని మీరు బోధిస్తున్నారు, మీరేం చేయాలి, మీరు సూట్లు మీరు బూట్లు మీరు వేసుకోకూడదు అని చెప్పేసి ఒక వ్యక్తి అక్కడ గ్రూప్ నుంచి వారు లేచి వారు చెప్పారంట. చెప్పిన వెంటనే ఆ దైవజనుడు సరేలే మన చర్చి వాళ్ళు ఆశపడుతున్నారు కదా అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఇక సూట్లు బూట్లు వేయడం కూడా ఆపేసాడంట. దాని తర్వాత ఒక షర్ట్ ఒక ప్యాంట్ వేసుకొని వచ్చాడంట. వచ్చిన తర్వాత మంచిగానే వాక్యం చెప్తున్నాడు. 1 మాసం అయింది, 2 మాసం అయింది, బాగానే ప్రీచ్ చేస్తున్నాడు. దాని తర్వాత వాడు అన్నాడంట, మళ్ళీ చర్చ్లో ఒకడు లేచి అన్నాడంట, అయ్యా మీరేంది కలర్ ఏది వస్త్రాలు మీరు వేసుకుంటున్నారు, ఇవంతా మీకు అవసరమా, ఇవంతా మీకు అవసరం లేదు, మీరేంది చక్కగా ఉండాలి నీట్గా ఉండాలి అని చెప్పేసి ఇంకోడు అన్నాడంట. వెంటనే అయ్యో మన చర్చి వాళ్ళు ఇది అంటున్నారు కదా అని చెప్పేసి నెక్స్ట్ వారం ఏం చేశాడంటే తెలుసా? మొత్తం వైట్ అయిపోయాడు. మన పాస్టర్ మొత్తం వైట్ వేసుకొని రావడం ప్రారంభించాడంట. మళ్ళీ చర్చికి వచ్చాడంట, వాక్యాన్ని మంచిని బోధిస్తున్నాడు. మరి టక్కన ఒకడు లేచాడంట. లేచి ఆయన ఏమన్నాడంట, అయ్యా మీరు బ్రాండ్ షర్ట్లు మీరు వాడుకుంటున్నారు అన్నాడు. ఇక నెక్స్ట్ వారం అసలు షర్టే ఇంట్లో పెట్టేసి వచ్చేసాడంట. అంటే నేనేమంటున్నానంటే, మనం చేసే అన్నిట్లో కూడా తప్పు కనిపెట్టేవారు తప్పకుండా ఈ భూలోకంలో ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మీరు మంచిగా వాక్యం బోధించండి, మీరు హీరింగ్ ప్రేయర్లు మీరు పెట్టండి, 31 రోజులు కూడా మీరు ఉపవాస ప్రార్థనలు మీరు పెట్టండి, లేకుంటే సంవత్సరంలో 365 రోజులు కూడా మీరు ఉపవాస ప్రార్థన పెట్టండి, లేకుంటే ఆ ప్రజలకు మీరు ఎంతో చేయండి, లేకుంటే వారు మీ కొరకు ఎంతో వారు చేయని అయినా కూడా ఏమవుతుందో తెలుసా? ఈ లోకంలో 100% అందరినీ మనం తృప్తిపరచలేము. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? యేసు ప్రభునే చూసి వారు సిలువలో వారు వేయగలిగారంటే మనము దాని ముందు ఏది కూడా కాదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఈరోజు మనం ఏం గుర్తు చేసుకోవాలి తెలుసా? ప్రభు మనల్ని వేరుపరిచాడు కనుక, ఈ లోకంలో ఉన్న వారి దగ్గర నుంచి ప్రభు మనల్ని వేరుపరిచాడు కనుక మనము వ్యత్యాసంగా ఈ భూలోకంలో నడవలసిందే. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఎస్. సో టుడే గాడ్ ఇస్ టీచింగ్ టు యూ దట్ హీ హ్యాస్ సపరేటెడ్ యూ ఫ్రమ్ ద క్రౌడ్. ఈ వేరే మనుషుల దగ్గర నుంచి ప్రభు మిమ్మల్ని వేరుపరిచాడు అని ప్రభు ఈరోజు మీకు ఆయన గుర్తు చేస్తున్నాడు. ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.